హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను 4 రకాల పొడులని చూపించబోతున్నాను. ఈ పొడులు మామూలుగా బ్యాచిలర్స్కి అయితే చాలా యూస్ఫుల్ అవుతాయి. లేకపోతే ఇంట్లో పొడులు ఉన్నప్పుడు మనం ఏదైనా కర్రీ చేయకపోయినా కూడా పొడులు వేసుకొని తినేయచ్చు. చాలా ఈజీగా ఫాస్ట్గా ఒక చుక్క నూనె లేకుండా ఈ పొడులన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే ఫారిన్ కూడా పంపించవచ్చు. మీ రిలేటివ్స్ పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ పొడులు ఇప్పుడు చూసేద్దాం ఒక్కొక్కటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు బాణలు పెట్టుకొని స్టవ్ మీద 2 కప్పులు వేరుశనగ గుళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోవాలి. అప్పుడే ఇప్పుడు బాగుంటుంది. బాగా బ్లాక్ కలర్ వచ్చే వరకు పైన స్కిన్ రోస్ట్ చేసుకోవాలి. ఇది మీడియం కన్నా తక్కువ మంటలో పెట్టుకొని వేయించుకోవాలి. కొంచెం టైం పడుతుంది, కానీ ఓపికగా చేసుకోవాలి. ఈ పొడులు ఉన్నట్లయితే మనకు ఈజీగా ఉంటుంది. ఇంట్లో లేకపోయినా కూడా ఎప్పుడైనా ఊరిపోయినప్పుడు కూడా. ఇందులో బాగా వేగిన తర్వాత 1 కప్పు వరకు పుట్నాలు వేసుకోవాలి. అలాగే 10-12 ఎండుమిర్చి కారం ఉండి వేసుకోవాలి. లేకపోతే మీ కారాన్ని బట్టి వేసుకోవచ్చు. మీకు ఇష్టం లేకపోతే సపరేట్గా తీసుకొని గ్రౌండ్ నట్ని స్కిన్ తీసేయచ్చు. ఫైనల్గా మనం దించే ముందు ఒక 2 స్పూన్ల జీలకర్ర వేసుకోవాలి. జీలకర్రని వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం 2 నిమిషాలు అలా కలిపినట్లయితే జీలకర్ర వేగిపోతుంది. తర్వాత దీనిని ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన తర్వాత దీన్ని మనం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మేము చదువుకునే రోజుల్లో మా అమ్మ ఈ పొడులన్నీ రకరకాల పొడులు చేసిచ్చేది. అలాగే రకరకాల పచ్చళ్ళు కూడా చేసిచ్చేది. ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని 1 గుప్పెడు వెల్లుల్లి స్కిన్ తోటి వేసేసుకోవచ్చు. వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇక్కడ మనం పుట్నాలు వేయకపోతే ఈ పల్లీలు మాత్రమే వేసుకున్నట్లయితే ముద్దగా వచ్చేస్తుంది. కొంచెం పుట్నాలు వేసుకున్నప్పుడు ఇలా పొడిగా ఉంటుంది. దీనిని మరలా మిక్సీ వేసినప్పుడు వేడెక్కుతుంది కాబట్టి చల్లార్చుకోవాలి. ఈ పొడి అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా హెల్తీగా చిన్నపిల్లల నుంచి పెట్టుకోవచ్చు. మా అమ్మాయికి నేను 2.5 ఇయర్ ఉన్నప్పటి నుంచి ఇడ్లీలోకి కారం తక్కువ వేసి పొడి చేసి పెట్టుకునేదాన్ని. ఇప్పుడు రెండవ పొడి చూస్తాం. ఇక్కడ నేను ఓన్లీ పుట్నాలతోటి పొడి కొడుతున్నాను. దీనికోసం 2 కప్పుల పుట్నాలు కొంచెం రోస్ట్ చేసుకోవాలి. అప్పుడు టేస్టీగా ఉంటుంది డైరెక్ట్గా వేసేదానికంటే. ఇది బాగా రోస్ట్ అయిన తర్వాత ఇందులో తగినంత ఎండుమిర్చి వేసుకోవాలి. ఈ పొడి చాలా ఈజీగా అయిపోతుంది. రోటిలోనైనా దంచేసుకోవచ్చు. ఒక 6-7 ఎండుమిర్చి అయితే ఈ 2 కప్పుల పుట్నాలకి సరిపోతుంది. ఇది మనం చట్నీ చేసుకునేటటువంటి పప్పు. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని ఇప్పుడు 1-2 నిమిషాలు బాగా కలిపేసుకొని బాణల వేడికే వేడెక్కిపోతుంది జీలకర్ర. దీనిని కూడా ప్లేట్లో తీసేసుకోవాలి. దీన్ని చల్లార్చుకోవాలి పూర్తిగా. ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక్క రోజుకే చేసుకున్నట్లయితే ఇందులో ఆనియన్ కూడా వేసుకోవచ్చు. పొడి వేసిన తర్వాత ఇందులో తగినంత సాల్ట్ 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని పొడి కొట్టుకోవాలి. ఇది బాగా పొడిగా వస్తుంది. ఇదైతే ముద్దగా రాదు. దీన్ని చల్లార్చుకోవాలి. డబ్బాలో పోసుకునే ముందు దీన్ని నెయ్యితో కానీ నూనెతో కానీ సర్వ్ చేసుకోవాలి. అలాగే సైడ్లో ఆనియన్ పెట్టుకున్నట్లయితే మనకు పొరపోకుండా ఉంటుంది. ఇప్పుడు మూడవ పొడి కోసం 1 కప్పు కందిపప్పు, 1 కప్పు మినపప్పు, 1 కప్పు శనగపప్పు, 1 కప్పు పెసరపప్పు వేసి బాగా వేయించుకోవాలి.
మీకు కానీ మాడిపోతాయి అనుకుంటే ఒక్కొక్కటి సపరేట్గా వేయించుకోండి. ఇవన్నీ కూడా బాగా వేడెక్కిన తర్వాత కొంచెం రోస్ట్ కాక ముందుగానే ఇందులో మనకు కలర్ కోసం నేను ఇక్కడ కాశ్మీర్ రెడ్ చిల్లీని కూడా వేస్తున్నాను. అది వేసినప్పుడు మనకు కొంచెం రెడ్ కలర్లో ఈ పొడి అనేది వస్తుంది. తగినంత వేసుకోవాలి కారం. అది మీరు వాడే ఎండుమిర్చిని బట్టి ఉంటుంది. ఇందులోకి చింతపండు వేస్తున్నాను. ముందు వేసిన పొడుల్లో నేను చింతపండు వేయలేదు. ఆ పొడుల్లో మనకు చింతపండుగా తెలుస్తూ ఉంటుంది. అందువల్ల వెల్లుల్లి వేసినప్పుడు చింతపండు వేయాల్సిన అవసరం కూడా లేదు. అందువల్లనే దానికి నేను ముందు వేసిన వాటిల్లో చింతపండు వేయలేదు. ఇక్కడ కూడా 2 స్పూన్ల జీలకర్ర, దీనికి జీలకర్ర ఎక్కువ పడుతుంది. 2 ఫుల్ స్పూన్లు జీలకర్ర వేసుకొని 1 నిమిషం వేయించుకొని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో నేను సాల్ట్ వేసుకొని ఇంగువ వేస్తున్నాను. ఇక్కడ వెల్లుల్లిపాయలు వేయట్లేదు. దీనిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. పాతకాలంలో అయితే దీనిని తిరగల్లో వేసి విసిరేవాళ్ళు. చాలా గుమగుమ అంటూ ఈ జీలకర్ర ఇంగువ మంచి స్మెల్ ఇస్తూ విసిరేవాళ్ళు. చాలా టేస్టీగా ఉండేది. ఇప్పుడు మనకి తిరగలు లేవు కాబట్టి విసురుకోలేం కాబట్టి మిక్సీ జార్లోనే వేసుకోవాలి. దీనిని కూడా నెయ్యితో కానీ నూనెతో కానీ సర్వ్ చేసుకోవాలి. లేకపోతే దగ్గు వచ్చేస్తుంది. సైడ్లో ఆనియన్ పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు 4వ పొడి కోసం ఒక 3 టేబుల్ స్పూన్లు ఫుల్ స్పూన్లు గ్రౌండ్నట్ తీసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల శనగపప్పు తీసుకోవాలి. ఇవి 2 బాగా రోస్ట్ చేయాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ధనియాలు వేసుకోవాలి. ఇక్కడ ఒక్కొక్కటిగా వేసుకోవాలి, కొంచెం వేయించుకుంటూ. లేకపోతే మీకు కష్టంగా ఉన్నట్లయితే ఒక్కొక్కటిగా సపరేట్గా వేయించుకొని పక్కన తీసేసుకోండి. ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు చివరిలో వేసుకోవాలి, త్వరగా వేగిపోతాయి కాబట్టి. బాణల వేడికే ఇవి వేగిపోతాయి. ఇందులో ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనకు రోస్ట్ అయిన తర్వాత ఫైనల్గా జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ సరిపోతుంది. ఇవి కూడా ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. వేటిల్లో కూడా కల్లు ఉప్పు వేయకూడదు. కల్లు ఉప్పు వేసినట్లయితే ఉప్పుగా తెలుస్తుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఈ బాణల వేడికి మనకు ఈ పొడి అనేది చింతాకు పొడి ఇది మనకు బజార్లో దొరుకుతుంది. నేను కూడా బజార్లో తెచ్చినటువంటి పొడి అనేది ఆన్లైన్లో కూడా అవైలబుల్లో ఉంటుంది. దీనిని ఒక 2-3 నిమిషాలు ఈ స్టవ్ అంటించకుండానే వేయించుకోవాలి. ఇది పౌడర్ కాబట్టి బాణల వేడికే మనకు ఫ్రై అయిపోతుంది. నేను ఇక్కడ ఇత్తడి బాణాలు వాడుతున్నా కాబట్టి ఇది చాలా వేడి ఉంటుంది కాబట్టి 1 నిమిషం 2 నిమిషాల్లోనే వేడెక్కిపోయింది. దీనిని కూడా మనం వేయించుకున్న పప్పుల్లో వేసుకొని చల్లార్చుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఈ చింతాకు పొడి పులుపు ఉంటుంది కాబట్టి ఇక్కడ దీనికి చింతపండు అవసరం లేదు. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మనకు చింత చెట్లు ఉన్నట్లయితే ముదిరిపోయిన ఆకుని ఎండబెట్టి కూడా ఈ చింతాకు పొడిని చేసుకోవచ్చు. ఇందులో తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే 3 రెమ్మలు వేస్తున్నాను నేను ఇక్కడ, ఎక్కువ వేయట్లేదు. వెల్లుల్లి దీన్ని కూడా పొడి చేసుకోవాలి. ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది. ధనియాలు వేయడం వల్ల మంచి స్మెల్ అనేది, మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ పొడికి. ధనియాలు స్కిప్ చేయకుండా వేయాలి. దీనిని కూడా ఈ పొడులన్నీ కూడా నూనెతో కానీ నెయ్యితో కానీ సర్వ్ చేసుకుంటే మనకు గొంతులో పరపోయి దగ్గు రాకుండా ఉంటుంది. ఇలా మీరు పొడి చేసి పెట్టుకోండి. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.